గం 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 గణనాథ విఘ్న వినాశక గణనాథ విద్యాదాయక గణనాథ సిద్ధిప్రదాయక గణనాథ విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విజయ గణేశ వినాయక గం 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 ఓం గం గణపతయే నమః గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః విశ్వమందు విపుడు వెలుగొందుతున్నాడు విశ్వమందు విపుడు వెలుగొందుతున్నాడు విపునియందు వెలుగు విశ్వమెప్పుడు విపుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు విపుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు విశ్వ విపుల మైత్రి శాశ్వతంబు విశ్వ విపుల మైత్రి శాశ్వతంబు ప్రేమోత్తరాలు పవిత్రమైనటువంటి పర్వదినం నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి ప్రచారం చెప్పాను. గురు పౌర్ణమికి భారతీయ సనాతన ధర్మంలో ఇప్పుడు అతి ప్రాచీన కాలం నుంచి కూడా విశేషమైన ప్రాముఖ్యత. ఎందుకని ఈ రోజున ఈ సాయంత్రం నాడు విశ్వాత్మ అనేటువంటి ఆ పుస్తక ఆవిష్కరణ చేయించిందంటే ప్రతి ఒక్కటి విశ్వ సంకల్ప ప్రకారంగా జరుగుతుంది. శివ సంకల్పమస్తు అని చెప్పి మీరు పెద్దగా చేసి చెప్తారే, శివకి విష్ణుకి తేడా లేదు. ఈ గురువు కూడా రెండు స్వరూపమే చెప్పానే. విశ్వమే చెప్పండి, గురువు ఎవరు? అనంతమైన విష్ణు గురువు. ఈ గురు పౌర్ణమి రాజు దాన్ని విశ్వ సౌభాగ్యం రావడానికి ముందుగా భూమి మీద ఈ ఘర్ష వాతావరణం పోయి
దుర్భిమ రాజకీయ దురహంకారాలతో కూడిన త్యాజ్యహంకారాలతో కూడిన పరస్పర ద్వేషాలతో కూడిన ఈర్ష్య అసూయ ద్వేషాల రాజకీయ చదరంగపట ఆటలో ప్రజల్ని పావులుగా చేయకుండా చేసేటువంటి ఆ స్థితి కల్పించాలని ఈ విశ్వావసునామ సంవత్సర గురు పూర్ణిమ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని చల్లపరచడానికి వేడి తగ్గి వేడిగా ఉన్నప్పుడు తగ్గించాలి, చల్లగా ఉన్నప్పుడు వేడి చేయాలి. అందుకని ఈ రోజున భాగ్యాన్నిటానికి సౌభాగ్యాన్నిటానికి ఇక్కడ భాగ్యనగరంలో జరగబడింది. మధ్యాహ్నం జరిగిన పొద్దున జరిగినట్టు మీకే చూస్తారు. ఒక డివైన్ వేవ్లో జరిగింది. అప్పుడు ఆ రెండింటి దాకా మూడింటి దాకా ఉన్నటువంటిది అది ఒక దివ్యమైనటువంటి డివైన్ యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ వేరు కానే కాదు. మేధావుల యొక్క మనసు మార్చాలి. మేధావులు యువతరాన్ని పాడు చేస్తున్నారు, పక్కదారులు పట్టిస్తున్నారు, నిర్వీర్యులుగా చేస్తున్నాము. క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి భోగాల కోసం కానీ సంతృప్తి ఆనందం ఏదో దానికోసం కానీ మాదక ద్రవ్యానికి అలవాటు చేసి వాళ్ళని ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కూడా పిల్లలకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయంటే ఏంటిది? ఎందుకు? ప్రభుత్వం యొక్క బాధ్యత శాంతి భద్రత ఇదే ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రపంచాన్ని అంతా కూడా మంచి శాంతి కలగాలని ఐక్యరాజ్యసమితి కానీ చూడాల్సింది శాంతి భద్రత ఆరోగ్యం విద్య జ్ఞానవంతులు చేయాలి. మేధావంతులు పక్కదారులు పట్టి పోకూడదు. కుహన్నా అదే అందుకే ఆయన గురించి చెప్పడానికి ఇదంతా చెప్తుంది. కుహనా మేధావులని ఒప్పుకోడు శివప్రసాద్ పిచ్చివాడు కాదు. ఏదో అట్లా ఉన్నాడు కాబట్టి అబ్దుల్ కలాం లాగా ఉన్నాడు కాబట్టి ఏదో పిచ్చివాళ్ళగా ఉంటున్నారేమో. మామూలుగా పరిశోధన చేసి ఈకలు పీకి పోసి అటు చేసి ఇటు చేసి మొక్కలు చేసి యథార్థమేంటో సత్యమేంటో తెలుసుకునేటువంటి సత్యాన్ని తెలుసుకునేటువంటి ఒకనొక విధమైనటువంటి పరిశోధకుడు ముదిగొండ శివప్రసాద్. అటువంటి వ్యక్తి ఎంతమందికో పరమాణువులుగా చేసుకుని ఎంతమందిలో చేసుకుని వాళ్ళకి సుజ్ఞానాన్ని బోధించాడు. ఇదొక జ్ఞానం కాదు, సుజ్ఞానం, ధర్మబద్ధమైన జ్ఞానం, ధర్మబద్ధమైనటువంటి మేధావులు, ధర్మబద్ధమైనటువంటి అధికారులు, ధర్మబద్ధమైనటువంటి వ్యాపారవేత్తలు, ధర్మబద్ధమైనటువంటి పరిపాలకులు, ధర్మబద్ధమైనటువంటి విద్యావేత్తలు, విద్యాపకులు ఉంటే, అధ్యాపకులు ఉంటే చేయటమే గురువు యొక్క లక్షణం. గురువు సద్గురువుగా ఉండాలి, గురువు ప్రేమ గురువుగా ఉండాలి. అంతేగాని బాధ గురువుగా ఉండకూడదు, బోధ గురువుగానే ఉండాలి. బోధే కాదు కావాల్సింది ఆచరణాత్మకమైనటువంటి గురువుగా ఉండాలి. బోధన చెప్పలేదు కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి దివ్యమైన ఆశీస్సులు. ఈ గురు పూర్ణిమ సందర్భంగా మీలో కొంతమంది పొద్దునంతా కూడా శ్రీపురంలో ఏదో అనుమత్రాలు వేసినట్టుగా స్వామి మాట్లాడారు. అంతా కూడా ఏదని చెప్పేసి భావన చేశాడు. అమ్మ కూడా చెప్పింది ఆశీస్సులు ఒక్కసారి సాయంత్రం చెప్పి మాట్లాడేంటి ఆశీస్సులు ఇవ్వండి. ప్రశాంతమైన పద్ధతులు అందరికీ ప్రపంచానికి కూడా ఆశీస్సులు ఇవ్వండి. భయపడొద్దని చెప్పండి. అంతేగాని తీవ్రంగా చెబితే వాళ్ళు ఇది కాదు. తీవ్రంగా చెప్పినప్పుడు యథార్థం తీవ్రమైనటువంటి పద్ధతిలోనే ఉంటుంది. యథార్థం ఎప్పుడు కూడా చక్కగా బాగా తేజోవంతంగా ఉంటుంది, ఊపుతుంది మనిషిని. సత్యమైనటువంటిది సత్యమేవ జయతే విశ్వమేవ జయతే. విశ్వం గురువు కోరుతున్నాడు. ఆ గిఫ్ట్ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెబుతూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తూ విశ్వగురు శక్తి, విశ్వ స్త్రీ శక్తి ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ పిల్లలు, మీ మనవలు, మనవరాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మికమైన బలాలు 5 బలాలు సంపాదించి చక్కగా తేజోవంతంగా మేధావులుగా, మంచి మేధావులుగా, ధర్మబద్ధమైన మేధావులుగా, మంచి విశ్వ కిరణాలుగా మారి ప్రపంచానికి శాంతి ఇస్తారు. ప్రపంచం ఏమి నాశనం కాదు. రాజకీయ వాతావరణంలో రాజకీయ దురుద్దేశాలతో ప్రేరేపించిన యుద్ధాలు వాటంతట అవే ప్రకృతి యొక్క తీవ్రమైనటువంటి బుద్ధి చెప్పే విషయాల్లో
కొన్ని పరవశించవచ్చు, కొన్ని పడుకోవచ్చు, శాంతి మాత్రం వస్తుందని చెబుతూ మీ అందరూ బాధపడాల్సిన అవసరం లేదు. రవీంద్రులాగా కవీంద్రుడు ముందుకు సాగాలి. మీ అందరూ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు మీకు దివ్యవస్తు అని చెబుతూ, మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు దొరుకుతాయని చెబుతూ, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని చెబుతూ, ఇండియాకి ఏమీ ప్రమాదం లేదు, అమెరికాకి ఏమీ ప్రమాదం లేదు, ప్రపంచానికి ఏమీ ప్రమాదం లేదు. కానీ ఇప్పుడు కాదు, ఎప్పటికీ చెబుతున్నాం మనం కొన్ని మనం భరించాలి. ప్రకృతిలో మనం చేయి పెట్టి తెలుగుతున్నాం కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అప్పటికైనా బుద్ధిచ్చి ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతిని కాపాడుకుందాం. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు, విజయోక్తులు, దిగ్విజక్తులు. ఈ గురుకున్న సందర్భంగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరైతే ఈ శరీరంలో ఉన్న శక్తితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి దివ్యమైనటువంటి పద్ధతిలో శక్తిపాదం జరుగుతుందని కూడా చెబుతూ, రండి పరీక్షించండి, 1000 భూతార్థాలు పెట్టి పరీక్షించండి అని చెప్పి ఎప్పుడు కోరుతుంటాను. అట్లా పరీక్షించి సత్యశోధన చేసి యథార్థమేంటో తెలుసుకొని మీకు పుస్తక రూపంలో అందించాడు. ఎవరై అంటే శివప్రసాద్. ఆయనకి ఈ ప్రపంచమైన శివరూపంలో కనిపిస్తుంది, ప్రతి ఒక్కటి శివరూపంలో కనిపిస్తుంది. శివుడి కంటే మించిన దత్తాత్రేయ స్వరూపం లేదు. అదంతా కూడా మనం ఏర్పడుతున్నటువంటి ఇదేని శివుడికి విష్ణువుకి తేడాలు చూపవద్దని 2 చేతులెత్తి నమస్కరిస్తూ పెద్ద పొజిషన్లో ఉన్న, పెద్ద స్థానంలో ఉన్న మహాత్ములందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ చెప్పేది ఏంటి అంటే, భేదభావాలు కలిగించవద్దు. మిమ్మల్ని లక్ష్యాన్ని వాళ్ళని అనుసరిస్తున్నారు, మన మాట పెట్టారు, నమ్మక విశ్వాసం ఉంది, వాళ్ళని పక్కదారు పట్టిపోయేట్టుగా మనం చేయకూడదు అని కూడా ప్రార్థనాపూర్వకంగా వినయంగా సమర్పించుకుంటూ విశ్వాన్ని రక్షించుకుందాం, ప్రపంచాన్ని రక్షించుకుందాం. ముఖ్యంగా భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా చేసుకుందాం. ఇంత అగమ్యగోచరమైన స్థితిలో ఉన్న ప్రపంచం, భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచంలో దేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు? కష్టాలు చేసి వచ్చిన పరిస్థితులు వచ్చి భయపడకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళి ఆ కష్టాన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాటి నుంచి భయపడకూడదు. రోగాలు చూసి కనుక డాక్టర్ గారు భయపడితే క్లినిక్లు దేనికి, హాస్పిటల్ వెళ్ళడం దేనికి? రోగాలు వస్తాయి, రోగాలను నయం చేయడానికి మనం కనుక్కోవాలి. అలాగే ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ ఎ సొల్యూషన్, ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దేర్ ఇస్ అన్ ఆన్సర్, ఫర్ ఎవ్రీ డిసీజ్ దేర్ ఇస్ ఎ మెడిసిన్ అండ్ క్యూర్. మనం ఓర్పుతో సహించి చేయాలి. చక్కటి మంచి విశ్వయోగి యొక్క హృదయంలో సుస్థిరమైన స్థానం కల్పించుకున్నటువంటి వ్యక్తి ముదిగొండ శివప్రసాద్ అని ఈ సమయంలో ఎంతో ఇంకా ఉంది ఆయన చేయవలసినటువంటిది. ఆయన అవసరం సమాజానికి ఉంది, ప్రపంచానికి ఉంది. మన యొక్క కుటుంబ వ్యవస్థని కాపాడుకోవలసిన విధంగా, విద్యా వ్యవస్థను తీర్చిదిద్దవలసిన విధంగా, చక్కగా పరిపాలనా వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని ధర్మబద్ధంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరంలో మీలాంటి మేధావుల యొక్క పాత్ర అత్యంతమైనటువంటి అవసరం ఎంతైనా ఉందని చెబుతూ మీరు నిరుత్సాహపడకూడదు. అదే ఎంవీఆర్ శాస్త్రి కూడా ఇంటర్వ్యూతో చెప్పాను నేను. మేధావులు ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన మేధావులు నిరుత్సాహపడకూడదు, నీరసపడకూడదు. ఆ ఉన్నటువంటి పరిస్థితిని మాట్లాడి మనం ప్రయత్నం చేయాలని చెప్తూ తల్లికి నమస్కారం చేస్తూ ఈరోజు మాతృ దినోత్సవంగా మనం చేసుకుంటున్నాం. మాతృమూర్తి తల్లి మొట్టమొదటి గురువు మనకి భౌతికంగా. కాబట్టి తల్లికి నమస్కారం చేస్తూ మనల్ని తీర్చిదిద్దేటువంటి, మనల్ని శక్తివంతంగా చేసి మన ద్వారా సమాజానికి మేలు జరగాలని కోరుకున్నటువంటి ఆ విశ్వశక్తి స్త్రీ స్వరూపమైనటువంటి తల్లికి కూడా నమస్కారం చేస్తూ మీ అందరికీ ఆశీస్సుని అందజేస్తూ విరమిస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సత్యం జగద్గురుం, సత్యం జగద్గురుం, సత్యం జగద్గురుం, సత్యం జగద్గురుం. వందే సత్యం జగద్గురుం, వందే సత్యం జగద్గురుం. వందే విశ్వం జగద్గురుం, వందే విశ్వం జగద్గురుం. వందే విశ్వశ్రీ మహాశక్త్యై నమః, వందే